మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో వాడే వెస్టేజ్ హెల్త్ సప్లిమెంట్స్ గురించి మీకు పరిచయం చేయాలనుకుంటున్నానండి. మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ సప్లిమెంట్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాం మేము అనేది చూడండి. ఇన్ని సప్లిమెంట్స్ నేను ఒక్కదాన్నే కాదు, మా ఇంటి మొత్తం కూడా అందరూ వాడుకునే సప్లిమెంట్స్ ఇవి. ఇక్కడ చూసారు కదా, ఈ ట్రే నిండుగా ఉంది. ఈరోజు మనం తీసుకుంటున్న ఆహారంలో ఎలాంటి పోషకాలు లేవు. న్యూట్రిషన్ ఫుడ్ ఎవరమూ తీసుకోవట్లేదు. ఓన్లీ రసాయనాలతో పండించిన పంటలు, ఆ ఆహార పదార్థాలు మాత్రమే మనం తింటున్నాం. దానితో ఎలాంటి పోషకాలు అందట్లేదు. మరి ఈ సప్లిమెంట్స్ వాడుకోవటం వల్ల ఆ పోషకాలన్నీ కూడా మన బాడీలోకి ఫుల్ఫిల్ అవుతున్నాయి. దానివల్ల మన హెల్త్ అనేది బాగుంటుంది. మరి ఇక్కడ చూడండి, ఈ సప్లిమెంట్స్ ఎవరెవరు ఏమేమి యూజ్ చేస్తున్నామో మీకు చెప్తాను నేను. ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ చూసారు కదా, అవిసె గింజల నూనె. ఈ అవిసె గింజలతో మన గుండెని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఫ్యూచర్లో చాలా బాగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అలాగే కొలెస్ట్రాల్ పట్టకుండా చేస్తుంది మన బాడీలో. ఈ అవిసె గింజలకు ఉన్న అద్భుతం ఏంటంటే, మన బాడీని, టోటల్ బాడీని ఫ్యాట్ పట్టకుండా, అంటే మన వెయిన్స్లో ఏదైతే కొలెస్ట్రాల్ పెరిగిపోతుందో ఆ కొలెస్ట్రాల్ పెరిగిపోకుండా చేస్తుంది. మరి ఇది మేమందరం వాడుకుంటాం, ఇంట్లో అందరూ వాడుకుంటాం అన్నమాట ఈ ఫ్లాక్స్ ఆయిల్ అనేది. అలాగే వచ్చేసి చూడండి, గ్లూకోజమైన్. ఇది నా కోసం నేను వాడుతున్న ప్రోడక్ట్ అండి. 1 ఇయర్ నుంచి కూడా నేను వాడుకుంటున్నాను. అందుకే ఇంత హెల్దీగా మీ ముందు ఉండగలిగాను. నేను చాలా పెద్ద ప్రాబ్లమ్స్తో నేను వెస్టేజ్లోకి రావడం జరిగింది. అది మీకు లాస్ట్లో షేర్ చేస్తాను. ఎవ్వరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. దయచేసి చాలా మందికి యూజ్ అవుతుంది. నా టెస్టిమోనీ కూడా ఈరోజు షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ గ్లూకోజమైన్ వచ్చేసి నేను 2 టైమ్స్, ఉదయం 2, సాయంత్రం 2 యూజ్ చేసుకుంటాను ఫుడ్ తిన్న తర్వాత. అలాగే వచ్చేసి చూడండి, నూనె. ఇది కూడా అందరం యూజ్ చేస్తాము ఈ నూనెని. ఈ నూనె మన బాడీలో ఉన్న టోటల్ సెల్స్ని ఓపెన్ చేస్తుంది. సెల్స్కి ఉండే మౌత్ను ఓపెన్ చేసే ఒక అద్భుతమైన ప్రోడక్ట్. ఈ దీర్ఘకాలిక వ్యాధులు ఎవరికైనా ఉన్నా సరే ఈ నూనెని యూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్ తీసుకోవచ్చు. ఈ నూనె కూడా మేమందరం యూజ్ చేసుకుంటాం పొద్దున్నే పరగడుపున, ఎస్పెషల్లీ మా సార్ కోసం నూనె అనేది. ఈ నూనెని మేము యూజ్ చేసుకుంటాం అన్నమాట. పొద్దున్న 1, సాయంత్రం 1 యూజ్ చేసుకోవాలి. అలాగే ఇది వారానికి 5 రోజులు మాత్రమే యూజ్ చేయాలి ఈ నూనె ప్రోడక్ట్ అనేది. వారానికి 5 రోజులు వేసుకొని 2 రోజులు గ్యాప్ ఇచ్చేసేయాలి. ఇది ఒక అద్భుతం, నిజంగా మనకు దొరికిన ఒక అద్భుతం అన్నమాట. ప్రతి ఒక్కటి ఒక వండర్ అండి. వెస్టేజ్లో ఉన్న సప్లిమెంట్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి ఒక వండర్, దేనికి దానికే సాటి అన్నమాట. ఇలా నూనెని యూజ్ చేసుకోవటం వల్ల ప్రతి ఒక్క సెల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇంకా ఇది వచ్చేసి ఐ సపోర్ట్. ఈరోజు చూడండి, ఎవరికి చూసినా ఐ సైటు లేదా కళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్, చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అన్నీ కూడా న్యూట్రిషన్ లోపాల వల్లే, విటమిన్స్ అందక బాడీకి మనం పడే ఇబ్బంది అన్నమాట. ఈ ఐ సపోర్ట్ను కూడా నేను యూజ్ చేసుకుంటున్నాను, మా బాబు యూజ్ చేస్తాడు. ఈ ఐ సపోర్ట్ని యూజ్ చేయటం వల్ల కళ్ళ మసకలు, కళ్ళు ఎర్రగా ఉండటం, దురదలు, వాటర్ కారటం, అలాగే కంటికి సంబంధించిన రెటీనా ప్రాబ్లమ్స్ను కూడా తగ్గించే ఒక అద్భుతమైన ప్రోడక్ట్. నిజంగా చాలా పెద్ద ప్రాబ్లమ్ని తగ్గించిందండి, రెటీనా ప్రాబ్లమ్ని. ఐ సపోర్ట్ అను, ఫ్లాక్స్ ఆయిల్, అలాగే క్రిల్ ఆయిల్, వైటల్ కాంప్లెక్స్. ఇవి 4 కూడా, అంటే కొంతమందికి సీ ఫుడ్ ఎలర్జీ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు క్రిల్ ఆయిల్ వాడకుండా ఫ్లాక్స్ ఆయిల్ వాడుకోవాలి. సీ ఫుడ్ ఎలర్జీ అంటే కళ్ళల్లో కొంచెం ఎరుపు అలా వచ్చి ఇబ్బంది పడుతూ ఉన్నవాళ్ళు, వాటరు అలా దురదలు అలాంటివి ఉంటాయి కదా, అలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు అది వాడకుండా ఫ్లాక్స్ ఆయిల్ వేసుకొని, అలాగే
దానికి సపోర్టింగ్గా వైటల్ కాంప్లెక్స్. ఇప్పుడు మనకి B12 వచ్చేసింది కదా, సబ్లింగ్వల్ స్ప్రేలో ఆ B12 కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా వాడటం వల్ల దరిదాపుగా 1 సంవత్సరం పాటు కూడా రెటీనా ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్న మేము, మా సార్కి చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది, రెటీనా ప్రాబ్లం. కంటి చూపు అనేది చాలా మందగించేసింది. కనుపాప అంటాం కదా, ఆ కనుపాప అటు ఇటు కదలటం, స్క్రీను ఎదురుగా ఉన్న మనుషులు కనిపించకపోవటం, బ్లాక్గా చీకటిగా కనిపించేది. మనుషులు అనేది వాళ్ళు కనిపించేవాళ్ళు కాదు, మన ప్రతిబింబం కనిపించేది కాదు. అంత పెద్ద ప్రాబ్లం. హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ చుట్టూ పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళాం, చాలా తిరిగాం. అక్కడ డబ్బులు ఖర్చు అయ్యాయి కానీ రిజల్ట్ మాత్రం ఏ మాత్రం రాలేదు. కానీ ఈ ఐ సపోర్టు, ఫ్లాక్స్ ఆయిల్, వైటల్ కాంప్లెక్స్ ఇలా వాడటం వల్ల మాకు రిజల్ట్ అనేది ఒక త్రీ బాటిల్స్ వాడాం అంతే. 3 బాటిల్స్ వాడితే రిజల్ట్ 100% వచ్చింది. ఆ ప్రాబ్లం మళ్ళీ ఇంతవరకు కనిపించలేదు. దరిదాపుగా 2 years అయింది మేము ఈ ప్రాబ్లం వచ్చి. ఇవి ప్రోడక్ట్ వాడుకొని 2 years, ఇంతవరకు మళ్ళీ ఆ ప్రాబ్లం అనేది కనిపించలేదండి. చాలా చక్కగా ఉంది చూపు అనేది. మళ్ళీ ఎలాంటి ప్రాబ్లం లేదు కంటి విషయంలో. రెటీనా నర్వస్ దెబ్బతిన్నాయని చెప్పారు డాక్టర్ గారు. వెళ్ళినప్పుడల్లా స్కాన్ చేసేవాళ్ళు, వారానికి ఒక స్కాన్. 1500 రూపాయల నుంచి 2000 వరకు ఉంటుంది స్కాను. హాస్పిటల్ మందులు ఖర్చు వచ్చేసి 4000 వరకు ఇచ్చేవాళ్ళు. కానీ అన్ని మందులు వాడినా సరే ఎలాంటి యూజ్ లేదు. కానీ ఇక్కడ ఐ సపోర్టు, ఫ్లాక్స్ ఆయిల్, వైటల్ కాంప్లెక్స్ వాడుకున్నాం మేము. బెస్ట్ రిజల్ట్ అండి. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. ఈ సప్లిమెంట్స్ గురించి చెప్పాలంటే అంత పెద్ద ప్రాబ్లమ్ని క్యూర్ చేయగలిగింది, కంటి చూపును ప్రసాదించిందంటే చూడండి మరి ఎంత గ్రేటో. అందుకే మేము ఇప్పుడు నాకు కొంచెం మసకగా అనిపిస్తుంది, అందులో ముందు జాగ్రత్తగా మేము వాడుతున్నాం. మా బాబుకు కూడా ఎక్కువ కంప్యూటర్తో వర్క్ ఉంటుంది, తను కూడా యూజ్ చేసుకుంటున్నాడు. మా పాప కూడా వాడుతుంది. ఇలా ఐ సపోర్ట్ అనేది మేము ఖచ్చితంగా వాడుకుంటాం. ఇంకా వచ్చేసి హెయిర్ స్కిన్ అండ్ నెయిల్స్ అండి. మా బాబు యూజ్ చేస్తాడు. జుట్టుకి, చర్మానికి కూడా చాలా చాలా బెస్ట్ రిజల్ట్ ఇచ్చే ఒక మంచి ప్రోడక్ట్ అన్నమాట. అద్భుతమైన ప్రోడక్ట్. ఈరోజు హెయిర్ గురించి ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. హెయిర్ ఫాల్ అవ్వటం, చుండ్రు, ఇలాంటి ప్రాబ్లం పెద్ద ప్రాబ్లంగా ఉంది మనకి. దానికోసం మా బాబు హెయిర్ స్కిన్ అండ్ నెయిల్స్ యూజ్ చేస్తున్నాడు. అలాగే వచ్చేసి ఇంకా చూడండి, కాల్షియం నా కోసం ఎముకల్ని బలంగా దృఢంగా చేయటంలో ఈ కాల్షియం అనేది ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా 30+, ఇప్పుడు 35+ కూడా అనుకోకూడదు, 30+ ఉమెన్స్ అందరూ కూడా, జెంట్స్ కూడా 35+ జెంట్స్ అందరూ కూడా కాల్షియం కంపల్సరీ యూజ్ చేయాలి. ప్రతిరోజు మనకి కావలసిన దానిలో కాల్షియం ఒకటి, అలాగే సి విటమిన్ ఒకటి ప్రతిరోజు మనం బాడీకి అందించాలండి. మరి ఈ కాల్షియం యూజ్ చేసుకోవడం వల్ల సముద్రపు ఆల్చిప్ప నుంచి తయారవుతుంది మనకి కాల్షియం అనేది. ఎంత జీవితాంతం మనం వాడుకున్న ఇబ్బంది ఏమి ఉండదు. బయట కాల్షియం అయితే మనం వాడకూడదు ఎక్కువ రోజులు, కానీ ఈ కాల్షియం యూజ్ చేసుకోవటం వల్ల మనం బెస్ట్ రిజల్ట్ తీసుకోవచ్చు. ప్రతి ఒక్క ఎముక స్ట్రాంగ్ అవుతుంది. దానికి నిదర్శనం నేనే. లాస్ట్లో నా టెస్టిమోనీ కూడా మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. ఎవరు కూడా వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూడండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి ఇలా కాల్షియం నేను 2 times యూజ్ చేస్తాను, ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి. ఆఫ్టర్ ఫుడ్ తీసుకున్న తర్వాత ఒక 1/2 hour తర్వాత యూజ్ చేసుకోవాలి సప్లిమెంట్స్, ఓకేనా? ఇంకా వచ్చేసి లివర్ హెల్త్, ఇది కూడా ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. ఈ లివర్ హెల్త్ అనేది మన లివర్ని ప్రొటెక్ట్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. షుగర్ పేషెంట్లు ఎవరైనా ఉన్నా, ఈ మామూలు డైజెషన్ సిస్టమ్ ఎవరికైనా కరెక్ట్ లేకోకుండా ఉన్నా, అలోవెరా ఆమ్లాతో పాటు ఈ లివర్ హెల్త్ కూడా యూజ్ చేసుకోవాలి. ఒకసారి మనం అలోవెరా ఆమ్లా అని చెప్పి మళ్ళీ లివర్ హెల్త్ అని చెప్పి మళ్ళీ మనం కాంబయోటిక్స్ ఇవన్నీ చెప్తే యూజ్ చేసుకోవట్లేదు.
కానీ ఖచ్చితంగా మనం వాడుకోవాలండి. లివర్ ఇన్నా అన్నా అని అడుగుతారు, కానీ మన లివర్ బాగుంటేనే మన డైజెషన్ సిస్టమ్ అనేది చాలా బాగుంటుంది. ఈ లివర్ హెల్త్ కూడా మీరు అలోవెరా ఆమ్లా కాంబయోటిక్స్ ఇవి వాడినప్పుడు ఒక 2 బాటిల్స్ వరకు వాడుకోండి. అప్పుడప్పుడైనా సరే లివర్ హెల్త్ చాలా బాగుంటుంది అనమాట. లివర్ హెల్త్ బాగుంటేనే మనకు డైజెషన్ సిస్టమ్ అనేది బాగుంటుంది. ఇంకా వచ్చేసి విటమిన్ డి స్ప్రే. డి ఎముకల కోసం కాల్షియం ఎంత అవసరమో విటమిన్ డి కూడా అంతే అవసరం ఫ్రెండ్స్. ఇది నేను యూజ్ చేసుకుంటున్నాను. విటమిన్ డి అనేది కాల్షియంకి గ్లూకోజమైన్కి సపోర్టింగ్గా ఇది యూజ్ చేసుకోవాలి. కొలాజిన్ కూడా నేను వాడుతున్నాను. కొలాజిన్ ప్యాకెట్ అయిపోయింది, అది మీకు చూపించలేదు. కొలాజిన్ ప్యాకెట్ కూడా యూజ్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇవి 3 కూడా ఎముకల కోసం ఒక బలమైన పోషకాలు అన్నమాట. ఈ విటమిన్ డి వచ్చేసి రోజుకు ఒక్కసారి 4 కింద స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. కాల్షియం యూజ్ చేసేటప్పుడు ఈ విటమిన్ డి కూడా యూజ్ చేస్తే కాల్షియం అనేది తొందరగా మనకి అబ్జర్వ్ అవుతుంది అనమాట. అందులో ఇది సబ్లింగ్వన్ అబ్జర్విట్ సబ్లింగ్వన్ స్ప్రే కదా. డి స్ప్రే అనేది నాలుక కింద నరాలు ఉంటాయి. ఆ నరాలకి మనం స్ప్రే చేసినప్పుడు ఫాస్ట్గా అది బాడీలోకి ఇముడుతుంది అనమాట, తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ డి అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మనం ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. ఇంకా వచ్చేసి బయోటిన్ స్ప్రే మా బాబు యూజ్ చేస్తున్నాడండి హెయిర్ కోసం. ఇది హెయిర్ స్కిన్కి కూడా ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అనమాట ఈ బయోటిన్ స్ప్రే అనేది. తను హెయిర్ స్కిన్ నెయిల్స్ యూజ్ చేస్తున్నాడు కదా, ఈ 2 యూజ్ చేసుకుంటున్నాడు అనమాట. దీంతోపాటు ఫ్లాక్స్ ఆయిల్ కూడా యూజ్ చేస్తాడు. ఇలా బయోటిన్ స్ప్రే అనేది ఈ హెయిర్ నెయిల్ స్కిన్ అనేవి కూడా మన జుట్టుకి చర్మానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ బయోటిన్ స్ప్రే వచ్చేసి, బయోటిన్ అంటేనే జుట్టు కోసం ప్రత్యేకమైన ఒక పోషకం అన్నమాట. ఈ బయోటిన్ వచ్చేసి మనకి నైట్ టైము ఒక్క పూట మాత్రమే యూజ్ చేసుకోవాలి. 4 కింద ఒక్క స్ప్రే మాత్రమే. ఈ బయోటిన్ అనేది ఒక స్ప్రే అయితే సరిపోతుంది. ప్రతిరోజు కూడా నైట్ టైం పడుకునే ముందు ఈ బయోటిన్ని 4 కింద ఒక్కసారి స్ప్రే చేసుకుంటే జుట్టు విపరీతంగా పెరుగుతుంది. అలాగే హెయిర్ ఫాల్ అనేది ఉండదు, ఇంకా స్కిన్ అనేది గ్లోగా ఉంటుంది అన్నమాట. ఇది మా బాబు యూజ్ చేస్తున్నాడు. ఇంకా వచ్చేసి విటమిన్ బి12 చూడండి, ఇది బ్లడ్ పర్సంటేజ్ని ఇంప్రూవ్ చేస్తుంది. నరాలకి అత్యంత శక్తినిచ్చే ఒక అద్భుతమైన ప్రోడక్ట్ బి12. ఈ బి12 ఉంటేనే మనం ఏదైనా చేయగలం. శరీరంలో మనకి బి12 అనేది కంపల్సరీ ఉండాలి. ఇది తక్కువైనప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మరి ఈ బి12 కూడా మేము వాడుకుంటున్నాము. మా సార్ యూజ్ చేస్తారు, అప్పుడప్పుడు నేను కూడా యూజ్ చేస్తాను. ఇంకా గ్లూకో హెల్త్ చూసారా, షుగర్కి ఒక అద్భుతమైన ప్రోడక్ట్ గ్లూకో హెల్త్. షుగర్ లెవెల్స్ని కంట్రోల్గా ఉంచి, ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఒకరికి ఇద్దరికి షుగర్ ప్రాబ్లం, బీపీ, గ్యాస్ట్రిక్ ఇవన్నీ ఉంటానే ఉన్నాయి. మరి అలాగే మా సార్ కోసం గ్లూకో హెల్త్ అండి. ఇది ఎప్పుడూ కూడా షుగర్ లెవెల్స్ అనేది నార్మల్గా ఉంటాయి. మెడిసిన్ యూజ్ చేయట్లేదు. మెడిసిన్ యూజ్ చేస్తే అస్సలు బాగుండదు. ఫస్ట్ మేము వెస్టేజ్లోకి రాకముందు ఒక 6 years నుంచి కూడా ఈ షుగర్ ప్రాబ్లం అనేది స్ట్రెస్ వల్ల, టెన్షన్స్ వల్ల ఈ షుగర్ ప్రాబ్లం అనేది అటాక్ అయింది. అప్పుడు వెస్టేజ్లోకి రాకముందు 360, 400 అలా ఉండేది. ఎన్నో మందులు వాడటం వల్ల, ఇందాక నేను చెప్పాను కదా కంటి ప్రాబ్లం వచ్చేసింది. మెడిసిన్ అనేది షుగర్కి ఎక్కువ వాడకూడదు ఫ్రెండ్స్. మీరు ఆ మెడిసిన్తో పాటు మన సప్లిమెంట్స్ యూజ్ చేసి షుగర్ని కంట్రోల్గా తెచ్చుకొని చక్కగా ఆ మెడిసిన్ అనేది తగ్గించుకుంటూ కొంచెం తగ్గించుకుంటూ పూర్తిగా అవాయిడ్ చేసే అంత కూడా మనకి వస్తుందన్నమాట ఈ సప్లిమెంట్స్ వాడటం వల్ల. అలా చేసుకోవాలి తప్ప ఎక్కువ మెడిసిన్ వాడితే మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, అలాగే కళ్ళ ప్రాబ్లమ్స్ కానీ, లివర్ కానీ, అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, ఇలా చాలా చాలా రకాల ప్రాబ్లమ్స్ మనకి అటాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ
చూడండి, మా సార్కి ఎందుకో ఈ సప్లిమెంట్స్ మాత్రమే పడ్డాయండి. ఆ మెడిసిన్ పడలేదు. మెడిసిన్ ఎప్పుడన్నా వేసుకున్నా అప్పుడప్పుడు వేయిస్తాను నేను. ఒక మంత్కు ఒకసారి ఒక 2 క్యాప్సూల్స్ 3 క్యాప్సూల్స్ అలా వేయిస్తాను, పూర్తిగా అవాయిడ్ చేయకూడదని. ఇంకా మెడిసిన్ వాడారంటే ఎప్పుడు నీరసంగా ఉంటుంది, పద్దస్తమానం పడుకోవటమే జరుగుతుంది, అంత మగతగా ఉంటాయి అవి. కానీ ఈ సప్లిమెంట్స్ పుణ్యమా అని ఎప్పుడూ కూడా షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్గానే ఉంటున్నాయి. చాలా చాలా హెల్తీగా ఉన్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు. 1200 మందికి టీమ్కి సపోర్ట్ చేస్తూ చాలా హెల్తీగా ఉన్నారు మా సార్ ఈ సప్లిమెంట్స్ యూజ్ చేయటం వల్ల. చూడండి, ఇది గ్లూకో హెల్త్ పరగడుపున వేసుకోవాలి. రోజుకి 2 సార్లు అనమాట, పొద్దున్న ఒకటి సాయంత్రం ఒకటి యూజ్ చేసుకోవాలి. ఈ సప్లిమెంటు పరగడుపు మనం తినే అరగంట ముందు, ఏదైనా ఫుడ్ కానీ టిఫిన్ కానీ తినడానికి అరగంట ముందు యూజ్ చేసుకోవాలి ఈ సప్లిమెంట్. ఇలా వేసుకోవాలి. నూనె కూడా పరగడుపున వేసుకుంటున్నారు, మీకు చెప్పాను కదా. అలాగే ఫోలిక్ ఐరన్ అండి. ఈ ఫోలిక్ ఐరన్ లేడీస్కి ఒక అద్భుతమైన ప్రోడక్ట్, అలాగే ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రోడక్ట్. ప్రతి లేడీ కూడా మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే మెన్స్ట్రువల్ స్ట్రక్చరు ప్రతి నెల కూడా కొంత బ్లడ్ అనేది లాస్ అవటం జరుగుతూ ఉంటుంది ప్రతి నెల కూడా. మరి తను లేడీగా ఆ బ్లడ్ అనేది ఎప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి నెల కూడా బ్లడ్ అనేది పోతూ ఉంటుంది. మళ్ళీ మనం ఆ బ్లడ్ని శరీరంలోకి తెచ్చుకోకపోతే చాలా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. బ్లడ్ తక్కువ అని చెప్తూ ఉంటారు. లేడీస్ ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే చాలా 100కి 90% మందిలో బ్లడ్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు తక్కువగా ఉంటుందంటే ఇదే కారణం, సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవటం, అలాగే ప్రతి నెల కూడా బ్లడ్ అనేది లాస్ అవ్వటం జరుగుతూ ఉంది. దానివల్ల ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడానికి కూడా ఒప్పుకుండట్లేదు చాలామందికి. లేడీస్లో చాలామంది కూడా చాలా ఇబ్బంది పడుతున్న విషయం. చిన్నదే అనుకుంటాం, బ్లడ్ తక్కువ ఉంది, మీకు బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉంది అంటే బ్లడ్డే కదా, ఏమవుతుందిలే అనుకుంటాం. అది చాలా రాంగ్, చాలా చాలా రాంగ్ అండి. బ్లడ్ చాలా తక్కువ అవుతే ప్రాణాలు కూడా పోతాయి తెలుసా, అంత పెద్ద ప్రాబ్లం. ఈ బ్లడ్ పర్సంటేజ్ అనేది శరీరంలో లేకపోతే నీరసం, నిస్సత్తువ, అడుగు తీసి అడుగు కూడా వేయలేం, మాట్లాడే శక్తి ఉండదు. నేను ఫేస్ చేశాను, ఎస్పెషల్లీ నేను ఫేస్ చేశాను. ఈ ఫోలిక్ నాకు దొరికిన ఒక అద్భుతం, నాకు దొరికిన ఒక వరం అన్నమాట. నేను బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉండి ఎన్ని హాస్పిటల్ తిరిగానో నాకే తెలీదు. మా ఫ్యామిలీ అంతా కూడా చాలా సఫర్ అయ్యారు. ఎందుకంటే బాగా నీరసం, నిస్సత్తువ, లేచి నించోలేనంత నీరసంగా ఉండేది. ఇప్పుడు పడుకున్నాం అనుకోండి, బెడ్ పైన ఒకవైపు పడుకున్నాం కదా, ఇంకొక వైపు తిరగటానికి కూడా శక్తి లేకుండా ఉండేది, అంత నీరసం అయిపోయాను నేను ఈ బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉండి. కానీ ఎన్ని హాస్పిటల్కి తిరిగినా అస్సలు యూజ్ లేదు. మళ్ళీ దానికి తోడు నాకు హార్ట్లో పెయిన్ వచ్చేసేది, చాలా పెయిన్ వచ్చేసేది. హార్ట్ అటాకే అనుకునేదాన్ని నేను. అసలు విపరీతమైన పెయిన్ వచ్చేది హార్ట్లో. ఒక్క నిమిషం, ఈ నిమిషమే బాబు, నాకు ఇంకొక నిమిషం లేదు అన్నంత పెయిన్ పడ్డాను నేను. అప్పుడప్పుడు మా సార్ని పిలిపించడం, ఆఫీస్ నుంచి మా పిల్లల్ని స్కూల్ నుంచి పిలిపించడం, ఏమో మళ్ళీ నెక్స్ట్ మినిట్లో నేను చూడలేనేమో నా పిల్లని, నా భర్తని అని అన్నంత పెయిన్ ఉండేది నాకు, అంత బాధ వచ్చేది. అప్పుడప్పుడు కింద పడిపోయేదాన్ని, అంత నొప్పి వచ్చేసి కింద పడిపోయేదాన్ని. ఆ తీరా వీళ్ళు వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఈసీజీ అని, అది గుండె స్కానింగ్ అని అవి తీసి వాళ్ళు చెప్పిన విషయం ఏంటి అంటే, ఈ అమ్మాయికి బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉంది, అందుకే బ్లడ్ అనేది హార్ట్కి అందట్లేదు, పంపింగ్ అనేది జరగట్లేదు, హార్ట్కి అందక ఆ పెయిన్ వస్తుంది, బ్లడ్ ఇంప్రూవ్ అవుతే సరిపోతుంది అని చెప్పేవాళ్ళు, మందులు ఇచ్చేవాళ్ళు. ఆ మందులు వాడి 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 నీరసం పడిపోయానండి నేను. ఎక్కడ కూడా 1% కూడా నాకు బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవ్వలేదు. నేను వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత మా అప్లైన్ చండిప్రియ మేడం మాకు పరిచయం చేసిన తర్వాత 5 స్టార్ స్టేషన్ చూసాను నేను. దానిలో ఈ ఫోలిక్ ఐరన్ అనేది నాకు తెలిసిందనమాట, ఈ బ్లడ్ పర్సంటేజ్ కోసం. ఈ ఫోలిక్ ఐరన్ ఆమ్లా 3 నెలలే వాడానండి.
కరెక్ట్ 3 డబ్బాలు వాడాను. నాకు 6.7 ఉన్న బ్లడ్ పర్సంటేజ్ అనేది 12.7కి వెళ్ళింది. 3 నెలలు వాడిన తర్వాత నేను చెకప్ చేయించుకుంటే, మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మా సార్ చేయించారు. నేను 3 నెలల నుంచి వాడుతున్నావు కదా, బ్లడ్ పర్సంటేజ్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేయిద్దామని చేపిస్తే ఇక 12.7 వచ్చేసరికి నాకంటే కూడా మా సార్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఎన్ని సంవత్సరాల నుంచో నాకు 1 పాయింట్ కూడా బ్లడ్ని పెంచలేకపోయారు ఎవరు కూడా. కానీ మా సార్ మాత్రం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే ఈ సప్లిమెంట్స్లో రిజల్ట్ ఉంది, ఖచ్చితంగా ఇది అందరికీ షేర్ చేయాలి, చాలామంది కూడా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మేము వచ్చామండి ఈ బిజినెస్లోకి. చూడండి, ఈ ఫోలిక్ ఐరన్ వాడటం వల్ల నాకు బ్లడ్ పర్సంటేజ్ అనేది ఇంప్రూవ్ అయ్యింది. నేను చెప్పాను కదా, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి బ్లడ్ తక్కువైతే. ఈ రోజుల్లో జెంట్స్కి కూడా బ్లడ్ తక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క లేడీ కూడా ఎంత బ్లడ్ పర్సంటేజ్ కొంచెం మంచిగా ఉన్నా సరే 6 మంత్స్కి ఒకసారి వాడండి. మంచిగా ఉన్న వాళ్ళైతే, మంచిగా లేని వాళ్ళైతే 2 నెలలకు 1 డబ్బా అయినా వాడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా యూజ్ చేసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అనమాట ఈ ఫోలిక్ ఐరన్. ఓకేనా? దీంతోపాటు ఆమ్లా యూజ్ చేసుకోండి. ఇది పరగడుపున వేసుకోవాలి, ఉదయం 1 సాయంత్రం 1 పరగడుపునే యూజ్ చేసుకోవాలి. మంచి రిజల్ట్ రావాలంటే. లేదు కొంచెం వికారంగా ఉంటుంది ఇది స్టార్టింగ్లో వేసుకునేటప్పుడు. ఆ వికారం అనిపించినప్పుడు ఏం చేస్తారంటే, ఒక గ్లాసు వాటర్లోకి ఒక 4 డ్రాప్స్ నిమ్మకాయ చుక్కలు వేసుకోండి, నిమ్మ జ్యూసు వేసుకొని కలుపుకొని, ఇంకా దానిలో ఉప్పు కానీ షుగర్ కానీ ఇలాంటివి ఏమి వేయకండి. అలా నిమ్మ జ్యూస్ మాత్రమే కలుపుకొని ఈ క్యాప్సులు ఆ వాటర్తో వేసుకోండి. వికారం అనేది ఏమి ఉండదు. ఇంకా మాకు ఇబ్బందిగా ఉంది కొంచెం అన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఫుడ్ తీసుకుని 1 గంట తర్వాత యూజ్ చేసుకోండి. ఓకేనా? ఇలా ఫోలిక్ ఐరన్ అనేది మేము యూజ్ చేస్తున్నాం. ఇంకా వచ్చేసి గానోడర్మా నా కోసం అండి. గానోడర్మా వచ్చేసి ఎర్ర పుట్టగొడుగులతో తయారు చేస్తారు. ప్రతి ఒక్క సెల్ని యాక్టివ్ చేస్తుంది ఈ గానోడర్మా వచ్చేసి. ప్రతి ఒక్క లేడీకి కూడా ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అండి ఇది. ప్రతి ఒక్క లేడీ కూడా వాడాలి ఇది. దీనివల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. క్యాన్సర్ రాకుండా చేస్తుంది, మన శరీరాన్ని బలంగా ఉండేలా చేస్తుంది, టాక్సిన్స్ని బయటకు పంపిస్తుంది. ఇంకా ఎలాంటి ప్రాబ్లం అయినా సరే క్యూర్ చేయడానికి ఇది ఒక స్కాన్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు మనం ఎంఆర్ఐ స్కాన్ చేపిస్తాం కదా, ఏదైనా ప్రాబ్లం తెలియకపోతే ఎంఆర్ఐ స్కాన్ చేయించినప్పుడు దానిలో బయటపడుతుంది ఏం ప్రాబ్లం ఉందా ఏంటా అనేది. ఇది కూడా అంతేనండి. గానోడర్మా మన బాడీలో ఎక్కడైతే ఏ ప్రాబ్లం అయితే స్టార్ట్ అవుతుందో అక్కడికి వెళ్ళి ఆ ప్రాబ్లం తగ్గించడానికి ఇది వండర్ఫుల్గా వర్క్ చేసే ఒక అద్భుతం. ఇంకా వచ్చేసి లేడీస్లో ఎక్కువగా ఈరోజు వస్తున్న ప్రాబ్లం ఏంటంటే క్యాన్సర్. ఈ క్యాన్సర్ని నిర్మూలించడంలో ఇది ఎక్స్పర్ట్ అనమాట. గానోడర్మా అనేది చాలా వండర్ఫుల్గా వర్క్ చేస్తుంది. ప్రతి ఒక్క లేడీ కూడా ప్రతిరోజు వాడుకోవాల్సిన ఒక అద్భుతమైన ప్రోడక్ట్. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ప్రోడక్ట్ అనేది. ఇది నేను యూజ్ చేస్తున్నాను. ఉదయం 1 సాయంత్రం 1 తిన్న తర్వాత ఒక ½ అన్ అవర్ తర్వాత వేసుకోవాలి. ఓకేనా? ఇలా నేను యూజ్ చేసుకుంటున్నాను ఈ గానోడర్మా. ఇది ఒక బెస్ట్ అనమాట, మనకి దొరికిన ఒక బెస్ట్ ప్రోడక్ట్. అలాగే సీబక్తాన్ చూడండి, ఇది నిజంగా వండర్. వెస్టేజ్లో ప్రైమ్ కేటగిరీలో దొరికే సీబక్తాన్ ఎలాంటి నీరసము నిస్సత్తువ లేకుండా గుండె, లివర్, కిడ్నీ, హార్ట్, బ్రెయిన్ అన్నీ కూడా సక్రమంగా పనిచేసేలా చేసే, వాటికి పోషణ అందించే ఒక అద్భుతమైన ప్రోడక్ట్ సీబక్తాన్. ఇప్పుడు ఏ ప్రాబ్లంకైనా సరే నీరసం అలాంటివి ఉంటాయి ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఈ సీబక్తాన్ని మనం గమనించినట్టయితే స్పేస్లో కూడా తీసుకెళ్తున్నారు. అలాగే ఆర్మీ వాళ్ళు కూడా యూజ్ చేసే ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ సీబక్తాన్ అనేది. అంత గ్రేట్గా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చండి. దీనిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ కూడా మనం ఇది రేగు, అది సముద్రపు రేగు అంటారు. ఇది వచ్చేసి మనకి ఒక అద్భుతమైన ప్రోడక్ట్.
ఈ ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్లో వాడుకోవాల్సిన ఒక మంచి ప్రోడక్ట్ అనమాట. షుగర్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. వాళ్ళకి ఎక్కువగా నీరసం, నిద్ర, మత్తుగా ఉండటం, నిస్సత్తుగా ఉండటం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఈ సీబక్తాన్ని వేసుకోవటం వల్ల అలాంటివి ఏమీ వాళ్ళకి తెలియవు, అసలు మచ్చుకు కూడా కనిపించవు అనమాట. నీరసంగా ఉండటం అలాంటివి ఏమీ కనిపించవు. ఎప్పుడైనా సరే నీరసంగా ఉన్నప్పుడు సీబక్తాన్ని 2 వేసుకోండి, ఒక 2 క్యాప్సిల్స్, చక్కగా ఫుల్ ఎనర్జీగా తయారవుతారు. అంత మంచి ప్రోడక్ట్ అనమాట. ఈ ప్రైమ్ కేటగిరీలో దొరుకుతుంది మనకి సీబక్తాన్. ఇది మేము యూజ్ చేసుకుంటున్నాం. నాకు ఎప్పుడన్నా నీరసం అనిపించినప్పుడు నేను యూజ్ చేసుకుంటా, లేదా మా సార్ యూజ్ చేస్తారు. ఇది ఉదయం 1, సాయంత్రం 1 యూజ్ చేస్తారు. ఎప్పుడన్నా బాగా నీరసం అనిపించినప్పుడు 2 క్యాప్సిల్స్ కూడా వేసుకోవచ్చు. ఇక లాస్ట్ వన్ వచ్చేసి నీమ్ క్యాప్సిల్. వేప నుంచి తయారైన ఒక అద్భుతమైన ప్రోడక్ట్. మనం చెప్పుకున్నాం కదా వీడియోలో, వేప 47 రకాలుగా మనకు దొరుకుతుంది, 47 రకాలుగా వర్క్ చేస్తుందని. మరి వేపలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. మనం తెలుగు వాళ్ళం కూడా ఈ వేపని దేవతగా పూజిస్తాం. మరి షుగర్కి దొరికిన ఒక అద్భుతమైన ప్రోడక్ట్. మన గ్లూకో హెల్త్తో పాటు ఈ నీమ్ క్యాప్సిల్ కూడా చక్కగా యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ నీమ్ క్యాప్సిల్ వచ్చేసి తినకుండా అంటాం కదా షుగర్ పేషెంట్లు, అలా ఉదయం 1, సాయంత్రం 1 యూజ్ చేసుకోవాలి. మామూలు వ్యక్తులు కూడా ఈ నీమ్ వాడటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మన చర్మానికి యూజ్ అవుతుంది, ప్లస్ జుట్టుకి యూజ్ అవుతుంది. ఆ డాండ్రఫ్ అలాంటివి రాకోకుండా పనిచేస్తుంది. శరీరంలో ఏదైనా రుగ్మతలు, ఎలర్జీస్ ఉంటే వాటికి యూజ్ అవుతుంది. ఇలా చాలా రకాలుగా యూజ్ అవుతుంది ఈ నీమ్ క్యాప్సిల్ అనేది. ఉదయం 1, సాయంత్రం 1 వేసుకుంటాం. నేను కూడా యూజ్ చేస్తాను, మా సార్ యూజ్ చేస్తారు. ఇవి ఫ్రెండ్స్ మేము వాడుకునే సప్లిమెంట్స్ అనమాట. మా ఇంట్లోకి మేము వాడుతున్న సప్లిమెంట్స్ ఇవన్నీ కూడా వాడుకొని మేము ఎంత హెల్తీగా ఉన్నాం. ఇక్కడ సప్లిమెంట్స్ యూజ్ చేయడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఇవి మందులు కాదు, అలాగే మేము డాక్టర్స్ అని కూడా చెప్పము. కొంతమంది మీరు సప్లిమెంట్స్ చెప్తున్నారు కదా, మీరేమన్నా డాక్టర్సా అని మెసేజ్లు పెడుతున్నారు. మేము డాక్టర్స్ కాదండి, హెల్త్ అడ్వైజర్స్ మాత్రమే. ఈ హెల్త్ మేము పొందుకున్నాం కాబట్టి మీ అందరికీ యూజ్ అవుతుందని ఈ వీడియోస్ చేయటం జరుగుతుంది. ఎస్పెషల్లీ దీనిలోకి రావడానికి కారణం ఏంటి అంటే నేను అది కూడా మీకు షేర్ చేస్తాను. చెప్పాను కదా, చాలా ప్రాబ్లమ్స్తో నేను ఈ వెస్టేజ్లోకి వచ్చినప్పుడు చాలా అంతకుముందు పడ్డ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే నేను రూమటాలజీ పేషెంట్ని. రూమటాలజీ నా శరీరంలో ఉన్న ప్రతి ఎముక, చిన్న ఎముక దగ్గర నుంచి పెద్ద ఎముక వరకు కూడా ప్రతి ఎముక అరిగిపోయింది. నోట్లో ఉన్న దవడలతో సహా కదిలిస్తే కదలలేని పరిస్థితి, నడిపిస్తే నడవలేని పరిస్థితి. పూర్తిగా బెడ్కి అంకితమైన రోజులు ఎన్నో ఉన్నాయి. ఎన్నో హాస్పిటల్ తిప్పారు, ఎన్నో రకాల మందులు. దరిదాపుగా బెంగళూరు వరకు కూడా వెళ్ళొచ్చాం. బెంగళూరు కూడా వెళ్ళాం. అక్కడి నుంచి అవుట్ ఆఫ్ తీసుకెళ్దామన్నా సరే వాళ్ళు చెప్పిన విషయం ఏంటి అంటే, ఈ అమ్మాయిని అవుట్ ఆఫ్ తీసుకెళ్ళినా మీరు బాగు చేయలేరు, మీ డబ్బులు వృధా తప్ప మీరు ఈ అమ్మాయిని సేవ్ చేయలేరు, బాగా అవ్వదు, అది అనవసరం అని చెప్పారు. చాలా రోజులు ఏంటి అంటే బాగా ఎముకలు అరిగిపోవటం వల్ల లేచి నించునే అంత శక్తి కూడా లేదు. కాళ్ళల్లో పట్టలేదు, చేతుల్లో పట్టలేదు, నడుములో పట్టలేదు. నించుంటే వెనక్కి పడిపోయేది, నడుము ఇట్లా బెండ్ అయిపోయేది అనమాట, వెనక్కి వాలిపోయేది. ఎక్కడ బ్రేక్ అవుతుందో అసలు. ఒక స్పాంజ్ ఎలా తిరుగుతుందండి, స్పాంజ్ వెనక్కి ముందుకి అట్లా ఉండేది, ఫ్లెక్సిబుల్గా ఉండేది కాదు నా బాడీ. చాలా ప్రాబ్లం అనుభవించాను నేను. మరి ఇలా హాస్పిటల్కి వెళ్తే వీళ్ళు ఇచ్చిన మందులతోటి ఇంకా సఫర్ అయ్యాను నేను. ఆ మందులు ఏంటి, మత్తు మందులు ఇచ్చేవాళ్ళు. మత్తు మందులు ఇస్తే ఆ టాబ్లెట్స్ వేసుకోవటం, పడుకోవటం, ఇంకింతే. తెల్లారుతుందా రాత్రి అవుతుందా నాకు తెలిసేది కాదు అసలు. అంత ప్రాబ్లం ఫేస్ చేశాను నేను. అలా
చాలా ఇబ్బంది పడ్డాను. అలాగే నడుముకు ఒక బెల్టు, మెడకు ఒక బెల్టు, చేతిలో స్టిక్కు. నాకు ఎన్ని సంవత్సరాలో తెలుసా? 27 ఇయర్స్కి నాకు ఆ పరిస్థితి. చూడండి ఎంత త్వరగా నాకు ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చిందో. నా పిల్లలు చూస్తే చిన్న పిల్లలు, చాలా చిన్న పిల్లలు. వాళ్ళు స్కూల్కి వెళ్ళే డేస్ అవి. స్కూల్కి వెళ్ళాలంటే ఒక అమ్మగా నేను చేయాల్సిన పనులు ఎన్ని ఉంటాయి చెప్పండి. వాళ్ళని రెడీ చేయించుకోవటం, అలాగే వాళ్ళ క్యారేజీలు రెడీ చేయటం, వాళ్ళకి ఫుడ్ పెట్టుకోవటం, వాళ్ళని స్కూల్లో పంపించడం, వాళ్ళు వచ్చిన తర్వాత రిసీవ్ చేసుకోవటం, వాళ్ళకి స్నాక్స్ అని ఎన్ని పనులు ఉంటాయి ఒక అమ్మగా. కానీ నేను అవేమీ చేయలేకపోయేదాన్ని. చాలా చాలా బాధ అనిపించేది. చాలా అసలు నేను చెప్పలేకపోతున్నాను, అంత బాధపడ్డాను నేను. నా గురించి నా పిల్లలు, నా భర్త, నా ఫ్యామిలీ కూడా చాలా సఫర్ అయ్యారు. ఈ అమ్మాయి ఇంకా ఇంతేనా అనిపించేది నాకు జీవం ఉన్నా ఎందుకు, వేస్ట్ కదా, నేను ఏమీ చేయలేకపోతున్నాను, నా వాళ్ళకి ఎలాంటి సాయం చేయలేకపోతున్నాను, అంటే నా పనుల వరకు కూడా నేను చేయాల్సిన బాధ్యతలు కూడా నేను నిర్వహించలేకపోతున్నాను, ఇంకా ఎందుకు ఈ లైఫ్ అనుకున్నాను నేను. అనిపించేది నాకు. పిల్లల్ని చూస్తే చాలా బాధ అనిపించేది. కానీ ఇన్ని బాధలు పడుతూ కూడా అలాగే మంచంలో ఉన్నా సరే వాళ్ళని చూసుకుంటాం కదా, కళ్ళతో చూస్తాం కదా, అలా అది కొంచెం హ్యాపీ అనిపించేది. ఇంకా నేను కళ్ళు తెరిచి చూడగలుగుతున్నాను, నా పిల్లల్ని, నా భర్తని, నా ఇంటిని చూసుకోగలుగుతున్నాను అనిపించేది. కానీ నాకు ఇలా ఉన్నాననే బాధ చాలా ఎక్కువ ఉండేది. అలాంటి పరిస్థితిలో మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళు, చుట్టాలు చాలా ఇబ్బంది పెట్టారు నన్ను. ఎందుకు అంటే ఎప్పుడూ కూడా నేను బెడ్ మీద ఉండేదాన్ని కదా, నీరసంగా ఉండేది. అలాగే బెడ్ మీద ఉండేదాన్ని. బెడ్ మీద ఉంటే పద్దస్తమానే ఈ అమ్మాయి పడుకొనే ఉంటుంది, ఎప్పుడు నీరసంగానే ఉంటుంది. నీరసంగా ఉన్న వాళ్ళ మొహం చూస్తే మనకు కూడా నీరసం పట్టుకుంటుంది. ఇంకా అలాంటి వాళ్ళని చూస్తే దరిద్రం పట్టిద్ది. మీ ఇంటికి దరిద్రం మీ అమ్మ అని పిల్లలకి చెప్పేవాళ్ళు, ప్లస్ చుట్టుపక్కల వాళ్ళు కూడా అలాగ అనుకునేవాళ్ళు. అప్పుడు చూడండి నా పరిస్థితి ఎలా ఉంటుందో. ఆ పిల్లలు చూసే చూపుకి నాకు నిజంగా ఎందుకు బ్రతికున్నానా అనిపించింది. అసలు అంత బాధపడేదాన్ని నేను. నా అదృష్టం కొద్దీ వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత నాకు ఈ సప్లిమెంట్స్ తెలిసి నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. మరి ఎంతైనా సరే ఖర్చు పెట్టి నన్ను బాగు చేయించాలనుకున్న మా సార్కి నేను మీ అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు అంతకుముందు చాలా లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. చాలా లక్షల రూపాయలు ఖర్చు అయినాయండి హాస్పిటల్కి తిరగటానికి. కానీ ఎలాంటి యూజ్ లేదు. కానీ ఇక్కడ కొంచెం డబ్బులతోనే నేను ఈ సప్లిమెంట్స్తో ఈరోజు నా ఆరోగ్యాన్ని క్యూర్ చేసుకోగలిగాను అంటే చాలా చాలా సంతోషంగా ఉంది. అందుకే నేను ఈ సప్లిమెంట్స్ మీద నాలెడ్జ్ తీసుకొని మీ అందరికీ షేర్ చేయటం జరుగుతుంది. నాకులాగా ఎవ్వరూ బాధపడకూడదు. ఆరోగ్యం పోతే మళ్ళీ అందుకోలేం బయట, కానీ ఇక్కడ ఆరోగ్యాన్ని మనం తీసుకోవచ్చు. ఎంత క్రిటికల్ పొజిషన్లో ఉన్నా కానీ మనకి హెల్త్ సప్లిమెంట్స్ అనేది చాలా యూజ్ అవుతున్నాయి. అందుకే నాకు ఇష్టం ఈ సప్లిమెంట్స్ని షేర్ చేయటం అనేది. నాకు ఇష్టం. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ బాగుండాలి, మనం బాగుండాలి, అందరూ కూడా బాగుండాలి అనే ఉద్దేశంతోనే మేము ఈ బిజినెస్లోకి రావటం జరిగిందండి. ఈ హెల్త్ గురించి చెప్పటం నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ కూడా. అందుకే నేను ఈ సప్లిమెంట్స్ గురించి నాలెడ్జ్ అనేది తీసుకొని అందరికీ ఉపయోగపడాలి అనే ఉద్దేశంతోనే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి నా టెస్టిమోనీ అలాగే సప్లిమెంట్స్ గురించి, నేను వాడే సప్లిమెంట్స్ గురించి మీకు షేర్ చేయటం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. మేమున్న మా జీవితంలో చాలామందికి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, అలాగే ఆదాయాన్ని సంపాదించుకోవాలి అనే అవకాశాన్ని ఇవ్వాలి అని, ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లక్షాధికారి అవ్వాలని, మా జీవితంలో మేమున్నంత వరకు ఒక 100 మందికైనా ప్రతి నెల 1,00,000 రూపాయలు సంపాదించుకోవాలి అనే ఉద్దేశంతో
మేము ఈ బిజినెస్లోకి రావడం జరిగింది. మా ద్వారా ఇవ్వాలి ఆ బిజినెస్ అవకాశాన్ని, ప్రతి ఒక్కరిని ఆరోగ్యంగా అలాగే ఆదాయం తీసుకునే వాళ్ళలాగా తయారు చేయాలి అని చెప్పేసి మేము ఈ బిజినెస్లోకి రావడం జరిగింది. మరి అంతకుముందు మేము చేసే బిజినెస్ ఏంటి అంటే ఎర్త్ మూవర్స్. మాకు 2 జేసీబీలు, అలాగే 2 బ్లేడ్ ట్రాక్టర్లు, 4 ట్రాక్టర్లు ఇవి మేము రన్ చేపిస్తాం అన్నమాట. మేమే 1,50,000 రూపాయలు శాలరీస్ ఇస్తాం వర్కర్స్కి. కానీ ఈ బిజినెస్లో ఉన్న ఈ ఆపర్చునిటీ నచ్చి మేము ఈ బిజినెస్లోకి రావడం జరిగింది. హెల్త్ ఉంది, ఇక్కడ వెల్త్ ఉంది, ఈ 2 ఉన్నాయి. మనమే కాదు, అక్కడ మేమున్న పరిస్థితుల్లో 10 మందికి వర్క్ ఇవ్వగలిగాం. కానీ ఈ బిజినెస్లోకి వస్తే వందల వేల మందికి మేము ఒక ఆపర్చునిటీ ఇవ్వగలం, మంచిగా డబ్బులు సంపాదించుకునే అవకాశం, అలాగే ఆరోగ్యాన్ని మంచిగా ఉంచే అవకాశం ఇవ్వగలం అనే ఉద్దేశంతో మేము ఈ బిజినెస్లోకి రావడం జరిగింది. మరి ఈరోజు ఈ టెస్టిమోనీని మీతో షేర్ చేసుకోవటం నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.